వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు మనము వినాయక చవితి రోజు మాత్రమే స్పెషల్గా వినాయకుడికి ఎంతో ఇష్టమైనటువంటి నైవేద్యమైన ఉండ్రాళ్ళ పాయసాన్ని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఇవాళ మన వీడియోలో చూద్దాం రండి. ఇక్కడ దీనికోసం ముందుగా పాలను కాగపెట్టేసుకొని పాలు ఇలా పొంగు వచ్చేదాకా ఉంచి ఈ పాలను పక్కన పెట్టేసుకుందాము. ఇప్పుడు ఇక స్టవ్ మీద ఒక ప్యాన్ పెట్టుకొని ఇక్కడ మనము ఉండ్రాళ్ళు పొడి బియ్యం పిండితో చేస్తున్నామండి. పొడి బియ్యం పిండి కాబట్టి కొంచెం వాటర్ ఎక్కువ పడతాయి. ఇక్కడ 1 కప్పు బియ్యం పిండి తీసుకుంటున్నాను, అందుకని 1.5 కప్పు వాటర్ తీసుకుంటే సరిపోతుంది. ఇలా వాటర్ తీసుకున్న తర్వాత ఇక్కడ మనకి ఉండ్రాళ్ళు చప్పగా లేకుండా ఉండటానికి స్వీట్ కావాలి అనుకుంటే కొద్దిగా బెల్లాన్ని వేసుకోవచ్చండి. ఇంకొంచెం తక్కువ బెల్లం వేసుకున్నా సరే బాగానే ఉంటుంది. ఇలా జస్ట్ బెల్లం కరిగితే సరిపోతుంది. ఇలా బెల్లం కరిగిన తర్వాత ఇక ఈ పిండిని ఒక చేత్తో పోసుకుంటూ ఈ విధంగా వాటర్లో అంతా కలిసేలాగా కలిపేసుకున్న తర్వాత ఇక స్టవ్ ఆఫ్ చేసేస్తే సరిపోతుందండి. ఇక్కడ మనకు పిండేం ఉడకాల్సిన పని ఏమి లేదు. జస్ట్ వాటర్లో పిండిని ఈ విధంగా కలిపేసుకున్న తర్వాత ఇక పైన మూత పెట్టేసుకొని ఒక 2 మినిట్స్ పాటు వదిలేసినట్లయితే మనకి ఆ వాటర్కు పిండి బాగా పడుతుంది. ఇలా మూత పెట్టేసుకున్న తర్వాత చేతికి కొంచెం నెయ్యి అద్దుకొని ఈ పిండిని బాగా సాఫ్ట్గా చపాతీ పిండిలాగా ఈ విధంగా కలిపేసుకోవాలండి. పిండి మరీ జావగా ఉండకూడదు. ఇలా గట్టిగా ఉంటేనే ఉండ్రాళ్ళు మనకి ఈజీగా వస్తాయి. ఇక ఈ పిండి కొద్దిగా చల్లారిన తర్వాత చేతికి కొద్దిగా నెయ్యి అద్దుకొని ఈ విధంగా చిన్న సైజు ఉండ్రాలుగా చేసుకుంటేనే మనకు బాగుంటుందండి. ఇంకొంచెం స్పెషల్గా చేయాలి అనుకుంటే మనం ఉండ్రం లోపల ఈ విధంగా చేసుకొని ఒక చిన్న పచ్చి కొబ్బరి ముక్క అయినా సరే మీకు ఓపిక టైము ఉంటే కొన్ని ఉండ్రాళ్ళు ఇలా కూడా ప్రిపేర్ చేసుకుంటే తినేటప్పుడు టేస్ట్ అనేది బాగుంటుందండి. ఇలా అన్ని ఉండ్రాళ్ళను ప్రిపేర్ చేసిన తర్వాత ఆ పిండిలో కొద్దిగా పిండి ఉంచుకొని ఈ పాయసం చిక్కదనం కోసం ఈ పిండిలో కొద్దిగా వాటర్ పోసుకొని మనము లిక్విడ్ లాగా గట్టిగా కలిపేసుకోవాలండి. లేదు ఈ పిండి వద్దు అనుకుంటే ఉత్త బియ్యం పిండితోనైనా సరే వాటర్ కలిపేసుకొని పక్కన పెట్టేసుకుంటే మనము తర్వాత పాయసంలో ఆ వాటర్ని యాడ్ చేసినట్లయితే మనకు పాయసం చిక్కగా ఉంటుంది. ఇక ఈ ఉండ్రాళ్ళు అనేది ఉడికేటప్పుడు ఒకదానికొకటి అంటుకోకుండా ఉండాలి అంటే పైన ఈ విధంగా బియ్యం పిండిని కనుక వేసి ఈ విధంగా అంటే సరిపోతుందండి. ఇప్పుడు ఇక స్టవ్ మీద ఈ గ్లాస్ తోటి ఒక 2 గ్లాసెస్ వరకు వాటర్ పోస్తున్నాను. మీరు పాలు వాటర్ చూసుకొని ఇక దాని ప్రకారంగా మీకు ఎంతైతే చిక్కదనం కావాలో దాని ప్రకారంగా వాటర్ పాలు చూసుకొని పోసుకోవచ్చు. ఇక్కడ నేను 2 గ్లాసెస్ వాటర్ పోసి ఫస్ట్ వాటర్ని ఈ విధంగా బాయిల్ చేసేసిన తర్వాత ఇక మనము ఉండ్రాళ్ళకు పైన పిండి వేసేసాం కాబట్టి ఇక మొత్తం ఈ విధంగా వేసేసినా సరే మనకు ఒక ఉండ్రానికి ఇంకొక ఉండ్రము అంటుకోకుండా నీట్గా ఆ ప్యాన్లోకి పడిపోతాయండి. ఇక ఇదే షేప్ కాకుండా మీరు ఇంకేదన్నా షేప్స్ కూడా ఉండ్రాళ్ళు ప్రిపేర్ చేసుకోవచ్చు. ఈ పాయసంలో మీరు శనగపప్పుని యాడ్ చేసుకోవాలనుకున్నా సరే శనగపప్పు నానబెట్టుకొని ఉడికించుకొని పక్కన పెట్టుకొని దాన్ని కూడా వేసుకోవచ్చండి. ఇక ఉండ్రాళ్ళు బాయిల్ అయిన తర్వాత దీనిలో మీరు బెల్లం వేయాలనుకుంటే బెల్లము లేదంటే షుగర్ అయినా సరే మీ స్వీట్కి సరిపడా వేసుకొని ఆ బెల్లం కరిగిన తర్వాత దీనిలో కొంచెం ఎండు కొబ్బరి తురుముని యాడ్ చేసినా సరే టేస్ట్ బాగుంటుందండి. ఇలా ఎండు కొబ్బరి తురుమును కూడా వేసేసి ఉడికించేసుకోవాలి. ఆ ఉండ్రం ఉడికితే చాలండి. ఇక మిగతా పని అంతా మనకు ఈజీగా అయిపోతుంది. ఇలా ఉండ్రాళ్ళు ఉడికేసరికి చూడండి దాని సైజు కన్నా ఇంకా పెద్దగా అయింది. ఇక మనం చిక్కదనం కోసం ఇందాకే పిండిలో కొన్ని వాటర్ కలిపేసి పక్కన పెట్టేసుకున్నాం కదా, ఆ వాటర్ కూడా పోసుకుంటూ కలుపుకుంటూ సిమ్లోనే ఇంకొంచెం సేపు మనము ఈ పాయసాన్ని ఉడికించుకోవాలి. ఇక్కడే మనము ఉడికించుకున్నటువంటి శనగపప్పు కానీ పెసరపప్పు కానీ ఉంటే యాడ్ చేసుకోవచ్చండి. ఈ పిండుకున్న పచ్చిదనం పోయేదాకా కొంచెం సేపు మూత పెట్టేసుకొని ఉడికించుకుందాము. ఇవి ఉడికేలోపు వేరే పొయ్యి మీద కొద్దిగా ప్యాన్ పెట్టేసుకొని నెయ్యి వేసుకొని ఇక్కడ మనం డ్రై ఫ్రూట్స్ని ఫ్రై చేసుకుందాము. మీకు కావాలనుకుంటే ఎండు కొబ్బరి ముక్కలు వేసుకోండి. ఎండు కొబ్బరి ముక్కలు కొంచెం లేటుగా ఫ్రై అవుతాయి కాబట్టి వాటిని ముందు వేస్తున్నాను. అవి వేసిన తర్వాత కొన్ని జీడిపప్పు, ఇక లాస్ట్లో మీకు కావాలనుకుంటే కొద్దిగా కిస్మిస్ మాత్రం చాలా త్వరగా ఫ్రై అవుతాయి, అందుకని కిస్మిస్ని లాస్ట్లో వేసి ఇక ఇవి కూడా ఫ్రై అయిన తర్వాత ఈ స్టవ్ ఆఫ్ చేసేసుకొని ఈ ప్యాన్ కూడా పక్కన పెట్టేసుకుందాము. ఈ ఉండ్రాళ్ళు చేసేటప్పుడు పొడి బియ్యం పిండికైతే వాటర్ ఎక్కువ పడతాయండి. అదే తడి బియ్యం పిండి కంటే 1 కప్పుకి 1 కప్పు వాటర్ పోసినా సరిపోతుంది. చూసుకొని మీరు దాని ప్రకారంగా వాటర్ పోసుకోండి. ఇక ఉండ్రాళ్ళంతా బాయిల్ అయ్యి ఆ గ్రేవీ కూడా ఉడికిన తర్వాత ఇక దీనిలోకి కొద్దిగా ఇలాచీ పౌడర్ని వేసేసుకొని ఇక దీనిలోనే ఫ్రై చేసి పెట్టుకున్నటువంటి ఆ డ్రై ఫ్రూట్స్ ఎండు కొబ్బరి ముక్కలను కూడా వేసేసుకుంటే చాలండి.
ఇక మనము పాలు, బెల్లం కలిపితే మీకు ఇరుగుతాయి అన్న డౌట్‌గా ఉన్నట్లయితే ఇక ఈ డ్రై ఫ్రూట్స్, ఇలాచీ వేసేసుకున్న తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసుకొని మనం పాలు ఫస్ట్‌లోనే కాగబెట్టుకున్నాం కాబట్టి పాలు మనకు చల్లారే ఉంటాయి. ఇక స్టవ్ ఆఫ్ చేసేసిన తర్వాత మీకు ఎంతైతే చిక్కదనం కావాలో దాని ప్రకారంగా పాలు పోసుకొని ఇందులో కలిపేసుకోండి. అంతేనండి. ఎంతో టేస్టీగా వినాయకుడికి ఎంతో ఇష్టమైనటువంటి నైవేద్యమైన ఉండ్రాళ్ళ పాయసం. ఉండ్రాళ్ళు ఒక్కటే ఉడకటం కొంచెం టైం పడుతుందండి. ఇంకా మిగతా ప్రాసెస్ అంతా చాలా ఫాస్ట్‌గా అయిపోతుంది. ఈ వినాయక చవితి రోజు మాత్రం ప్రత్యేకంగా ఈ ప్రసాదం చేసుకొని వినాయకుడికి నైవేద్యంగా పెట్టుకొని పూజించుకోండి.